ఇక ఆయిషా మీరా తల్లిదండ్రుల పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సిబిఐ తుది నివేదికలోని వివరాలను ఇవ్వాలంటూ ఆయిషా మీరా తల్లిదండ్రుల అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. నివేదిక కోసం సిబిఐ కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని న్యాయస్థానం సూచించింది. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టు. పోయిన 20న సీల్డ్ కవర్ 3 సీల్డ్ కవర్లు హైకోర్టులో సబ్మిట్ చేయటం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి వాయిదా వేశారు. ఈరోజు మేము హైకోర్టుకి వెళ్ళటం జరిగింది. అయితే సిబిఐ హైకోర్టులో జడ్జి గారితో మా లాయర్ గారైన పిచ్చుకల శ్రీనివాసరావు గారు మాట్లాడటం జరిగింది. ఆయన 18 సంవత్సరాలు అయింది ఈ కేసు జరిగి. 18 సంవత్సరాల నుంచి కూడా సిట్ వేశారు గవర్నమెంట్ అనుమతితోటి. అప్పుడున్న మన డీజీపీ సాంబశివరావు గారి ద్వారా సిట్ని వేయటం జరిగింది. సిట్లో కూడా దాదాపు ఒక 1 year వరకు సిట్ జరుగుతూనే ఉంది. ఆ జరిగిన దాఖలాలో కోర్టులో మా పాప ప్రాపర్టీస్ మొత్తం కూడా స్పాయిల్ చేశారు. ఆ స్పాయిల్ చేసినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయటం జరిగింది. తర్వాత వాళ్ళు బెయిల్ మీద కూడా రావటం జరిగింది. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే తెలంగాణ హైకోర్టులో జరిగింది. అప్పుడు తెలంగాణ హైకోర్టు వాళ్ళు సిట్టు గవర్నమెంట్ ద్వారా సిట్టు వేస్తే ఆ సిట్టు ద్వారా ఇలా జరిగితే సిట్టు సరిగ్గా ఇది అవ్వలేదని చెప్పి సిబిఐకి ఇవ్వటం ఆ తెలంగాణ హైకోర్టులో అప్పుడు చీఫ్ జస్టిస్ అయినటువంటి రాధాకృష్ణన్ గారు సిబిఐకి మేము అడిగితే సిబిఐకి ఇవ్వటం జరిగింది. అలా సిబిఐ ద్వారా దాదాపు 2019లో జరిగింది. తర్వాత వాళ్ళు సిబిఐ వాళ్ళు వైజాగ్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని కూడా 2-3 సార్లు పిలవటం జరిగింది. అలా జరిగిన తర్వాత ఆయన రిటైర్ అయిన తర్వాత ఆ కేసుని మళ్ళీ తెలంగాణకి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. తెలంగాణలో స్వామి గారి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా మమ్మల్ని అడిగారు, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయమ్మా, ఆ అనుమానాలు నివృత్తి చేసుకోవటం కోసం మేము రీపోస్ట్ మార్టం చేయాలి, మీరు మత పెద్దలతో మాట్లాడండి అని అన్నారు. మా మత పెద్ద సీల్డ్ కవర్ సిబిఐ హైకోర్టుకు సమర్పించబోతోంది. మా పాప కేసు గురించి ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిపోయింది అని లాయర్ గారు రండి అని చెప్తే మేము హైకోర్టుకి వెళ్ళటం జరిగింది. అక్కడ లాయర్గా జడ్జి గారికి ఈ సీల్డ్ కవర్సు ఆయనకి సబ్మిట్ చేశారు. మా తరఫున మా లాయర్ గారు పిచ్చుకల శ్రీనివాసరావు గారు అడిగారు, వాళ్ళకి తెలియాలి కదా, మరి వాళ్ళు కోరుకుంటేనే కదా హైకోర్టు వాళ్ళు సిబిఐకి వేసింది, కాబట్టి బాధితులుగా వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఆ సీల్డ్ కవర్లో వాళ్ళ రిపోర్ట్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏంటో తెలియపరచాల్సిందిగా కోరితే జడ్జి గారు ఏమన్నారంటే, ఈ సీల్డ్ కవరు మా హైకోర్టులో రిజిస్టర్ చేసి ఉంచుతాము, అలా మీరు అవసరమైతే సిబిఐ కోర్టుకి వెళ్ళి తెచ్చుకోమన్నారు. మా పరిస్థితి ఏంటండి, 18 సంవత్సరాల నుంచి ఎడతెరగకుండా మేము మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా కుంగిపోయి ఉన్నాం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఇవాళ మళ్ళీ మేము హైకోర్టును అడిగితే హైకోర్టు సిబిఐ వేసింది. ఆ సిబిఐ 5 సంవత్సరాల వరకు మౌనంగా ఉంది. మా వైపు నుంచి ఇన్వెస్టిగేషన్స్ చేసింది. అక్కడ ఎక్కడైతే ఇబ్రహీంపట్నంలో హాస్టల్ ఉందో, ఎక్కడైతే ఆ హాస్టల్ వార్డెన్ ఉందో, ఎక్కడైతే కవితా సౌమ్య ప్రీతులు ఉన్నారో వాళ్ళ వైపు నుంచి ఏమాత్రం ఇన్వెస్టిగేషన్ జరగాల. ఆ రోజు మా పాపకు జరిగినప్పుడు హాస్టల్లో ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరి వైపు నుంచి ఇన్వెస్టిగేషన్ జరగకుండా ఆయిషా మీరా తల్లిదండ్రులు ఎవరు, ఆయిషా మీరా చుట్టాలు ఎవరు, ఈ వైపుగా ఇన్వెస్టిగేషన్ చేశారు. వీళ్ళు చేసిన తర్వాత 5 సంవత్సరాలు మౌనంగా ఏం చెయ్యాలి, ఏ రకంగా ఈ కేసుని క్లోజ్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ ముట్టేసినవి సిబిఐ వాళ్ళకి. అది మాకు బాగా తెలుసు, మాకు బాగా అర్థమైంది. వాళ్ళ వే ఆఫ్ ఇన్వెస్టిగేషనే మాకు అర్థమైంది. సీట్ ఎలాగైతే హైకోర్టు చెప్పినప్పుడు ఈ టీడీపీ గవర్నమెంటు సిట్ వేస్తే సిట్టు తను చేయలేక ఆధారాలు దొరకలేదని చేతులు ఎత్తేసిందో అదే పరిస్థితి వీళ్ళకుంది. అంటే దీని వెనక బడాబాబులు, రాజకీయ నాయకులు, మంత్రులు వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఇది జరగకుండా ఉండాలి, అందుకోసం మౌనం దాల్చింది సిబిఐ.
మేము మళ్ళీ వదలకుండా 18 సంవత్సరాల నుంచి ఇదే పోరాటం అండి. న్యాయం జరగాలి. మా పాప కేసుకు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, కానీ ఇది ఏ ఆడపిల్లకి అన్యాయం జరగాలి.